మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్త దాన్ని ఆదరిస్తారు. మొదటి నుంచి చెప్పుకొచ్చాను, నాన్నగారు మంచి పండు వయసులో ఆయన భీష్ముడు పాత్ర వేయడం ఏంటి, అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నలను పొందారు ఆయన. అంటే ఆయన ఒక 10-15 సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన. ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమా కూర్చో యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు, సలహా ఇచ్చేవారు. ఏమండి ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా, ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు, దట్ ఈస్ ఎన్టీఆర్ అనేవారు ఆయన. అంటే ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి, రేపు అదేంటి ఎవరు నిర్మాత వచ్చినా కూడా. సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం. అలాగే నాన్నగారు సినిమాలు చూస్తూ పెరిగాను. సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ, శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, నాన్నగారు చేశారు 2 సినిమాలు. ఒకటేమో నాన్నగారు మన కిరణేశ్వరరావు కలిసి తలాన రామకృష్ణ. సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను, పాత సినిమాలు. అట్లోంచి మళ్ళీ కొత్తదనం వైపు కూడా నేను కూడా 25 సంవత్సరాలు కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్. మా డైరెక్టర్లు కూడా బాబు చాలా ఇక తరతిద్దాం ముందు, ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు మీరు వద్దని. సో అలా నాన్న ఇన్స్పిరేషను, ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం. అంటే చాలామంది అప్పటికంటే కూడా ముందు ఆలోచన చేసాం, ముందు జనరేషన్స్ని. కరెక్ట్, ఫార్వర్డ్ థింకింగ్. ఎవరు రేపు చూస్తారు, రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను.